నానమ్మా, నీకొక గుడ్ న్యూస్. నిన్ను మెట్ల మీద నుంచి పడిపోయేలా చేసింది సత్య అన్న విషయం మనకి తెలిసిపోయింది. మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ని బ్యాకప్ చేస్తే అందులో క్లియర్ గా ఉందంట. ఇప్పుడు ఆ వీడియో వస్తుంది. అది వచ్చిన వెంటనే అది అందరికీ చూపించి ఆ సత్య నిజ స్వరూపాన్ని బయట పెట్టిస్తాను నానమ్మా. అంతేకాదు నానమ్మా, అందులో నువ్వు నాకు ఫోన్ చేసిన విషయం, నేనే ఇంటి కూతున్నని నువ్వు నాతో చెప్పిన విషయం ఈరోజు అన్నీ తెలియబోతున్నాయి. దాంతో ఆ సత్య ఆట కట్టించి బయటికి పంపిస్తాను. నేను ఇంకా అమ్మా నాన్నలతో హ్యాపీగా ఉండొచ్చు. రాధా, వంశీ ఫుటేజ్ తీసుకొచ్చినట్టున్నాడు, పద వెళ్దాం. హాయ్ రా వంశీ. హాయ్ రా. తను హలో అండి. నమస్కారం. ఫుటేజ్ తెచ్చావుగా? తెచ్చాను, పద పద. ఇదిగో ఈ పేపర్స్ కూడా ఒకసారి చూడు. రండి. మనోహర్, ఎవరతను? నా ఫ్రెండ్ వంశీ సార్. ఇక్కడ మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ని రికార్డ్ చేసుకొని వచ్చాడు. మన ఇంటి ఫుటేజ్ రికవర్ చేయడమా? అసలు ఏం జరుగుతోంది? అనుకున్నదంతా అయ్యింది. ఆ భ్రమరబ్బ ఎప్పుడు నేనే చెయ్యాలా అని నా చావుకు నన్ను వదిలేసింది. ఇప్పుడు ఈ ఫుటేజ్ ఏం చెయ్యాలో తెలియడం లేదే. వీళ్లకు నిజం తెలిసిపోతే ఏంటి నా పరిస్థితి? అమ్మో. గాయత్రి, అక్కడేం చేస్తున్నా? ఏదో మన ఇంటి వీడియో అంట. ఇల్లరా. ఈ పిన్నొక్కతే సమయం సందర్భం లేకుండా రా. వస్తున్నాను పిన్ని. అసలు ఏం జరుగుతోంది? ఎవరు ఏం మాట్లాడరేంటి? నేను చెప్తాను మేడం. బామ్మగారు ఎలా కింద పడిపోయారు, ఎవరు కావాలని తోసేశారు, ఈ వీడియోలో ఉంది మేడం. ఏంటి, అమ్మను తోసేశారా? తనకు తానుగా పడిపోలేదా? లేదు సార్. వంశీ గారు, ఆ వీడియో అందరికీ చూపించండి. అలాగే, చూపించు. అసలైన వారసురాలు ది గ్రేట్ దేవకీ వాసుదేవుల ఒరిజినల్ కూతురైన ఆ రాధని వాళ్ల చేతనే బయటికి గెంటించగలిగాను. అలాగే మేడం, జాగ్రత్తగానే ఉంటాను. ఆస్తి మన చేతికొచ్చాక మనమేంటో చూపిద్దాం. నాకు నిజం తెలిసిపోయిందమ్మా. నువ్వే నా బంగారు తల్లివి, నా మనవరాలివి. నువ్వు నా గాయత్రి అని తెలిసిపోయిందమ్మా. అదిగో నా కొడుకు కోడలు వచ్చేసారు. వెంటనే వాళ్ళకి నిజం చెప్పి నీ అంతు చూస్తానే. నానమ్మా, 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 ప్లీజ్ నానమ్మా, నేను చెప్పేది విన్నానమ్మా. అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటా నానమ్మా.
ఇదంతా నువ్వు చేసావా? ఎందుకు చేసావు? నేను చెప్తాను మేడం. నాన్నమ్మ నాకు ఫోన్ చేసి ఈ సత్యం మా అందరినీ మోసం చేసింది, నువ్వే మా గాయత్రివి, త్వరగా ఇంటికి రా అమ్మా అని చెప్పింది. ఈ నిజాన్ని నాన్నమ్మ అందరికీ చెప్తే తనకి ప్రమాదమని కావాలని నాన్నమ్మని ఇలా తోసేసింది. ఇప్పటికైనా మీ అందరికీ తెలిసిందా ఈ ఇంటి వారసులు ఎవరు? ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తావా? నీ వల్ల నా కూతురు గాయత్రిని ఎంత అపార్థం చేసుకున్నాను, ఎంత టెన్షన్ పెట్టాను. ఆస్తి కోసం ఇంత దిగజారుతావా? ఛీ! నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అది కాదమ్మా. నార్మల్. ఇంకొక్కసారి అలా పిలిచావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. 20 సంవత్సరాలు దూరమైన నా కూతురు ఇంటికొచ్చిందని ఎంతో ఆనందించాను, ఎంతో గొప్పగా చూసుకున్నాను. చివరికి ఆస్తినివ్వడానికి కూడా సిద్ధపడ్డావు. దేవుడి దయ వల్ల, నా కూతురు రాధ దయ వల్ల నీలో ఉన్న రాక్షసత్వం బయటపడింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరుగుండేది. ఇప్పుడే అత్తయ్య గారికి ఇంత ప్రమాదం తలపెట్టావంటే ఆస్తి నీ చేతికొస్తే మమ్మల్ని అందరినీ చంపేస్తావేంటి? రాధ నీ గురించి చెప్తున్నా నా కూతురు అలాంటిది కాదని సర్ది చెప్పుకున్నాం. ఇక చివరికి నువ్వే మా కూతురివి కాదని తెలిసింది. ఆ భ్రమరాంబతో చేతులు కలిపి నా ఇంటిని నాశనం చెయ్యాలని చూస్తావా? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తావు? అందుకేనేమోనండి, మన కూతురు రాధ కాబట్టి రాధ మన కోసం తన ప్రాణాలకి తెగించి పోరాడింది. ఏ సంబంధం లేదు కాబట్టి ఈ సత్యం ఎత్తుకు తెగించిందండి. నువ్వు తిరిగి రావడమేమో అదృష్టం అనుకున్నావు, కానీ వచ్చింది అదృష్టం కాదు, కనీసం మా కూతురు కూడా కాదు. ఇన్ని రోజులు అసలైన మేలి బంగారం లాంటి మా ఇంటి వారసురాలను దూరం పెట్టి ఈ చీడ పొరుగుని చేరదీశావు. చీడ పొరుగు చెదపొరుగులా మారి మా ఇంటినే తినేయాలని చూస్తోందని ఇప్పుడే అర్థమవుతోంది. ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం ఆత్మ గౌరవాన్ని కూడా వదిలిపెట్టావంటే నువ్వు ఎలాంటి దానివో అర్థమైపోతోంది. నువ్వు నా కూతురు అని అబద్ధం ఆడినా క్షమించేదాన్నేమో గాని మా ఇంటి పెద్ద తిక్కు అత్తయ్య గారికి ఎంత ప్రమాదం తలపెడతావా? అసలు మా అందరికన్నా ఎక్కువ తనే నిన్ను ప్రేమించింది కదా. అప్పుడు నీకేం అనిపించలేదా ఇలాంటిది ఎందుకు చేశానని? ఇంకా తనతో మాట్లాడక తన్ని తరిమేక లేవే. ఏంటి అలా చూస్తున్నావు? ఎన్ని రోజులు పిన్ని పిన్ని అంటూ మా పక్కనే తిరుగుతూ మమ్మల్ని మోసం చేస్తావా? నిన్ను కొట్టడం కాదే, చంపి పోగులు పెట్టాలి. మాధవి, నువ్వు ఆగు. ఇలాంటి వాళ్ళని కొట్టి తరిమేస్తే మరో ఇంటికి ప్రమాదంగా మారతారు. ఎంతగా నమ్మాం నిన్ను, కానీ ఇలా చేస్తావనుకోలేదు. చివరికి ఒక పెద్దావిడన్న కనికరం కూడా లేకుండా ఇంత దుర్మార్గానికి ఒడిగడతావా? నిన్ను ఇప్పుడే పోలీసులకు పట్టించి జైలుకు పంపిస్తాను. శేషు, పోలీసులకు ఫోన్ చేయి. అలాగేనే. మమ్మల్ని క్షమించమ్మా. ఇన్ని రోజులు తన మోసాన్ని అర్థం చేసుకోలేక
నిన్నెంతో కష్టపెట్టాం. ప్రాణం నా ప్రాణం నువ్వేనా నే చూసేదంతా నిజమేనా ఎక్కడ ఉన్నా విన్నాడు రాజుచ్చాడా పైవాడు ఎదురయ్యావే నాకే ఈనాడు ఎన్నాళ్లకు కరుణించాడు ఇటు నుంచో ఇటు పంపాడు ఇద్దరిని ఒక చోటుకి చేర్చాడు ఇది నిజమేనా లేదా నేనేదో కలగంటున్నానా ప్రాణం నా ప్రాణం నువ్వే నే చూసేదంతా నిజమేనా అవును గాయత్రి, నువ్వే మా కూతురువి. అమ్మా గాయత్రి, రండి ఎస్ఐ గారు రండి. రోషన్, రండి పోలీసులు వచ్చారులే. రండి రండి ఇలా రండి. ఈవిడే మా అందరిని మోసం చేసి మా ఇంటి కూతుర్ని అంటూ ఇంట్లో అడుగుపెట్టింది. అంతేకాకుండా మా అమ్మని చంపాలని హత్యా ప్రయత్నం చేసింది. ఆ, అరెస్ట్ చేయండి. చేయండి. ఎస్ఐ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈమె తప్పించుకోవడానికి వీల్లేదు. ఈవిడ బయటుంటే ఎన్నో కుటుంబాల్ని నాశనం చేస్తుంది. వెంటనే లోపలేండి ఎస్ఐ గారు. నేను చూసుకుంటాను మేడం. ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. కానిస్టేబుల్స్ సార్. తీసుకురండి. తీసుకెళ్ళండి. పద పదమ్మా పద రమ్మంటుంటే థ్యాంక్ యూ రా. ఇట్స్ ఓకే, తీసుకో. గాయత్రి, రామ్మా, రామ్మా. కూర్చో. గాయత్రి, పదమ్మా పద పద ఇదంతా నా కళ కాదు. కాదు, ఇది కళ కాదు. అతను ఫుటేజ్ తీసుకుని వస్తే జరగబోయే నిజం. ఆ వీడియో చూడగానే నేనే దొంగ గాయత్రి అని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు జరిగేది ఇదే. ఎన్ని రోజులుగా నేను చేసిన మోసం బయటకు వచ్చేస్తుంది. నా మోసం బయటపడితే నన్ను అరెస్ట్ చేసినట్టు కలొచ్చింది. కానీ అలా జరగదు. కరెక్ట్గా దేవకి నన్ను షూట్ చేసి చంపేస్తుంది. బ్రహ్మరమ్మ గారేమో ఈ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో అంటుంది. ఛ! ఇప్పుడు ఎలా? ఏం చేసేది? ఓ, ఇక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. బయటికి వెళ్ళి ఎలాగైనా ఆ వ్యక్తి రాకుండా చూడాలి. ఎక్కడికి కంగారుగా బయలుదేరుతున్నావు? ఇంకెక్కడికి రాదా, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసి మనకి దొరికిన ఆధారాల్ని నాశనం చేయడానికి వెళ్తుంది. అంతేగా సత్య? కానీ ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు సత్య. ఆల్రెడీ అన్ని ఆధారాలు వచ్చేసాయి. ఇంక నువ్వు తప్పించుకోలేవు. వంశీ,
ఇంటికి వెళ్ళి కలవాలనుకున్నది ఇతన్ని. ఇతని పేరు వంశీ. ఇంట్లో వాళ్ళకి నీ జాతకం చెప్పటానికి వచ్చారు. మరేంటి, ఇంకా పిలుద్దామా అందరినీ? మేడం, సార్, సార్, అందరూ రండి. మేడం, మేడం. మాధవి, ఏం జరుగుతుందంట? నాకు మాత్రం ఏం తెలుసు, చెప్తోంది కదా, ఉండండి. ఓ, ఏంటి రాధా, ఎందుకు అందరినీ పిలిచావు? ఏం జరిగింది? మీ అందరికీ ఒక విషయం తెలియాలని పిలిచాను మేడం. ఏంట్రాదా అది? పెద్ద మేడం గారు ఎలా పడిపోయారో, ఎవరు దానికి కారణమో మీకు చూపించాలి అని పిలిచాను. ఏంటి, అమ్మ తనంతట తానుగా పడిపోలేదా? అవును సార్. వంశీ గారు, ప్లే చేయండి. చూపించు. తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా, ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా, ఇదిగో ఇప్పుడే చూసా. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే వల్లరి నా నీడైనా అచ్చం నీలా. ఏంటి వంశీ ఇది? ఫుటేజ్ రికవర్ అయిందని చెప్పావు కదా, ఇదేంటి సాంగ్స్ వస్తున్నాయి? నాకు అదే అర్థం కావడం లేదు మనోహర్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ డౌట్ ఉందంటే. ఏమైంది వంశీ? అదే అర్థం కావట్లేదండి. నేను సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని ఈ పెన్ డ్రైవ్లో లోడ్ చేసుకుని వచ్చాను, కానీ మధ్యలో ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా సాంగ్స్ వస్తున్నాయి కూడా అర్థం కావట్లేదు. ఏంట్రాదా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు నాన్న, మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నట్టుంది. ఏదో సీసీటీవీ ఫుటేజ్ అంటుంది, నానమ్మ ఎలా పడిపోయిందో అంటుంది, ఎవరు చేశారో ఈ పని తెలుస్తుంది అంటుంది. అంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టుంది. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే హో, బహుశా నేనే నానమ్మని మెట్లపై నుండి తోసేశానని మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుందేమో. అంతే కదరాదా? అమ్మా, మన ఇంటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని మనకి తెలియకుండా బయటికి తీసుకెళ్లి ఎవరికో ఇవ్వడం ఏంటి? అంటే మన ఇంట్లో జరుగుతున్న సంఘటనల్ని బజార్లో పెట్టి మన పరువు తీయాలని చూస్తుందా? ఈ రాత ప్రతిసారి ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. మన పరువు తీయాలని ఎందుకు చూస్తుందో నాకు అర్థం కావడం లేదు. రాధా, నిన్నొక గెస్ట్ గా నాన్నమ్మని చూసుకుంటావు అన్న నమ్మకంతోనే కదా నాన్న నిన్నింట్లోకి రమ్మన్నారు. మరి నువ్వేంటి మా ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ మాకే తెలియకుండా బయటకు తీసుకురెళ్ళా? పైగా అదెంత పెద్ద క్రైమో తెలుసా? పైగా మా ప్రైవసీని నువ్వు మిస్యూజ్ చేయాలనుకుంటున్నావా? లేదా ఏవైనా జిమ్మిక్కులు చేసి
ఇదంతా నేనే చేశాను అని అందరినీ నమ్మించాలనుకుంటున్నావా? ఈ విషయంలో మాత్రం నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. అయ్యో, నా గాయత్రి నిన్ను మాట్లాడుతుంటే నేనేం చేయలేకపోతున్నాను. అసలేంటి రాధా నీ ఉద్దేశం? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? మా కూతుర్ని మా నుంచి దూరం చేయాలని కంకణం కట్టుకున్నావా? ఎందుకు తనంటే నీకు అంత ఈర్ష్య? ఇప్పటికే 20 ఏళ్లు మాకు దూరంగా బతికిన నా కూతుర్ని మళ్ళీ మాకు దూరం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? అందుకోసం ఇంకా ఎన్ని దారుణాలు చేస్తావు? తనని మా నుంచి దూరం చేసి ఆ స్థానంలో నువ్వు రావాలనుకోవడం ఎంత దుర్బుద్ధి. అది కాదు మేడం. మాట్లాడుకో. రోజు రోజుకి నీ మీద అభిప్రాయం మారిపోతోంది. చూడు, మీరు నన్ను తరిమి కొట్టడం కాదు, త్వరలోనే ఆ రాధని, నీ కోడలు దేవకిని బయటికి గెంటేలా చేస్తాను. అదే నా లక్ష్యం.